ఆధిక్యత ఆయింది, అధికారం ఆయింది. ఆయన అధికారాన్ని బట్టి, ఆయన ఆధిక్యతను బట్టి మాత్రమే లోకానికి తీర్పు తీర్చేది. నిజంగా మన పట్ల దేవుని యొక్క సంకల్పం ఎంత గొప్పదండి. దేవునికి దూరస్థులమైనటువంటి మనలను తన స్వరక్తం ఇచ్చి మనలను కొన్నాడు, రక్తములో కడిగి శుద్ధీకరించాడు. నూతన జన్మానుభవంలోనికి గాను యాజక సమూహముగాను మనలను ఆయన మార్చుచూ ఉన్నాడు. అంత మాత్రమే కాక లోకానికి తీర్పు తీర్చేటటువంటి ఆధిక్యతను ఇస్తున్నాడు. తన సింహాసనం మీద మనలను కూర్చుండబెట్టి, ఇది ఎంత గొప్ప భాగ్యం అండి. ప్రభుతో కూడా పాలించడం, ప్రభుతో కూడా ఆయన సింహాసనం మీద కూర్చోవడం. రాజు తర్వాత రాజు యొక్క కుమారుడికే ఉంటుంది ఆ ఆధిక్యత. అంతేనంటారా? అవునా కదా? ఎంత గొప్ప ఆధిక్యత ప్రభు మనకిస్తున్నారు. ఆయన రక్తంలో కడగబడిన అనుభవంలోనికి రావాలి, నమ్మకంగా ఆయన్ని వెంబడించి అనుభవాల్లోనికి రావాలి. ఆయన్ని వెంబడించడం అంటే వాక్యాన్ని వెంబడించడం, ఆయన్ని వెంబడించడం అంటే సేవకుణ్ణి వెంబడించడం, ఆయన్ని వెంబడించడం అంటే నీ ఆత్మకు కాపరిగా ఉన్న దైవజనుణ్ణి వెంబడించడం కలిగే ఒక గొప్ప ఫలితం. మొదట్లోనే మనం చదువుకున్నాం, ఏమిటి? నాతో కూడా ఉందురు అన్నాడుగా. నన్ను వెంబడిస్తే మీరు నాతో ఉంటారు, తండ్రి అటివారిని ఘనపరుస్తాడు అని అంటూ మొదటి భాగంలోనే మనం ధ్యానం చేసాం. మరి తీర్పు తీర్చడం అంటే ఇది గొప్ప ఘనత కాదంటారా? గొప్ప ఘనత ఇది.